ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము పరమ పవిత్రమైన ఈ చైత్రమాసంలో రామనవమి ఉత్సవాలను జరుపుకుంటున్న సమయంలో భద్రాచలం గురించిన మహత్యానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాము అని మొదలుపెట్టాం కదా. అయితే దాంట్లో ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలని ఈరోజు తెలుసుకున్నాం. అయితే ఆ విధంగా రామచంద్రుడు అనుగ్రహించాడు భద్రుడికి, కాబట్టి ఆ భద్రాచలం అనే గుట్ట ఏర్పడింది. ఆ రామచంద్రుడు అనుగ్రహించాడు. అయితే అది అప్పుడు జరిగిన విషయం. తర్వాత దమ్మక్క అనే ఒక అడవిలో నివసించే భక్తురాలు, రామ భక్తురాలు. ఆమె తను రామ రామ అనుకుంటూ, అంటే ఆమె కారణ జన్మురాలు అనుకుంటూ ఉంటే ఈ విగ్రహాలు ఆమెకు దొరుకుతాయన్నమాట. అంటే మన ఈ కలియుగంలో దొరికినప్పుడు వాటిని ఆమె అక్కడ ఒక పందిరి వేసి దాంట్లో ఉంచి వాటిని కాపాడుతూ ఉంటుంది, పూజిస్తూ ఉంటుంది. ఆమె ఏమనుకుంటుంది అంటే, ఎవరు నీకు, అయ్యో రామయ్య నీకెవరు గుడి కట్టాలి, ఎవరు చేయాలి, నేను ఎన్ని రోజులు చేయగలుగుతా అని రోజు బాధపడుతూ ఉంటుందన్నమాట. అట్లా మనకు ఈ గోపన్న అంటే రామదాసు రావడము, అతనికి ఈ విగ్రహాలను ఆమె అధికారిగా ఉన్నప్పుడు చూపించడము, అప్పుడు అతనిలో కూడా రామ భక్తి కలిగి ఆ రామచంద్రుడికి భద్రాచలంలో గుడి కట్టడానికి ఆ సర్కార్ నవాబుకు కట్టవలసిన డబ్బులను ఈయన గుడికి పెట్టి కట్టేస్తూ ఉంటాడు. అట్లా జరిగినప్పుడు ఒక విచిత్రం ఏం జరిగిందట అంటే, గుడి కట్టినాక గుడి పైన ఏం చేస్తారు అంటే ఇత్తడివి ఇట్లా కలశాల్లాగా పెడుతూ ఉంటారు, 3, 4 అట్లా ఇవేనా. అయితే అక్కడ వీళ్ళు ఏం చేసిండ్రు అంటే ఈ బిందెలు లాంటివి పెడతారు కదా, పెట్టిండ్రట. పెడితే ఏమవుతున్నాయంటే అవి మీద పడుతూ ఉన్నాయట. అవి గాలికి ఉండట్లేదు. ఆ ఆలయాన్ని నిర్మించిండ్రు కానీ అక్కడ ఆగట్లేదు. అయితే ఈ సమయంలోనే ఏమవుతుంది, ఆ నవాబుకు తెలుస్తుంది రామదాసు డబ్బులన్నీ ఖర్చు చేస్తున్నాడు అని చెప్పేసి ఆయనని బంధించి శిక్షిస్తారు, జైల్లో పెడతారు. అయితే ఆయన చాలా బాధపడుతూ ఉంటాడనమాట. అయ్యో నేను అది పెట్టనే లేకపోయాను అని. అయితే ఏమవుతుంది అక్కడ అంటే ఆలయాన్ని పూర్తిగా నిర్మించలేకపోయాను, ఆలయ శిఖరం మీద నేను సరిగ్గా ప్రతిష్ఠించలేకపోయాను అని బాధపడుతూ ఉంటాడు. ఆ ఆలయాన్ని మొత్తం అంటే దాని విధి విధానంగా తయారు చేయకముందే నేను ఈ విధంగా శిక్షను అనుభవిస్తూ ఉన్నాను, ఇక్కడ ఉండిపోయాను అని చాలా బాధపడుతూ ఏం చేస్తాడంటే, అక్కడేమో చెప్తూ ఉన్నారనమాట బయట వాళ్ళు, ఆ పూర్ణ కుంభాన్ని పెట్టిండ్రు కదా, అదేమో గాలికి మధ్య మధ్యలో కింద పడిపోతూ ఉందట. అది నిలవట్లేదు సరిగా, అది సరిగా మనం పెట్టలేకపోయామే అని ఈ రామదాసు పాపం చాలా బాధపడి ఆ రాముని ప్రార్థిస్తూ ఏం చేస్తూ ఉన్నాడు అంటే తిండి నిద్ర అన్నీ మర్చిపోయాడట, అలా ప్రార్థిస్తూనే ఉన్నాడట. అయితే ఏంటి స్వామి ఇట్లా అయిపోయింది అని అన్నప్పుడు ఆ రామచంద్రుడే స్వయంగా కలలో కనిపించాడట.
కనిపించి అది పూర్ణ కుంభం పెట్టిండ్రు కదా, అది కాదు, ఈ గోదావరి నదిలో సుదర్శన చక్రం ఉంది, దాన్ని తెచ్చి పెట్టండి అని చెప్పాడట. అప్పుడు రామచంద్రుడు ఈ విధంగా చెప్పగానే రామదాసు వాళ్ళందరినీ పిలిచి ఈ విధంగా చెప్తాడనమాట. చెప్పి అక్కడ ఆ గోదావరి నదిలో స్నానానికి వెళ్తాడు. వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ నదిలోకి దిగి స్నానం చేద్దాం అనుకునేసరికి అక్కడ సుదర్శన చక్రం అనేది ఉంటుంది. అయితే అప్పుడు దాన్ని తీసుకొచ్చి అక్కడ గుడి గోపురం మీద పెడతారు. అది చక్కగా నిలుస్తుందన్నమాట. అంటే సాక్షాత్తు ఆ రామచంద్రుడే ప్రసాదించిన చక్రం మనం దర్శించుకుంటాము ఇప్పటికీ కూడా అన్నమాట. అది ఇక్కడ ప్రత్యేకత. మరి ఇంకొక ప్రత్యేకత ఏమిటి అనేది తెలుసుకుందాం. అయితే ప్రతి చోట కూడా రాముడు ఎక్కువ మటుకు బాణాధార్ అంటే విల్లు ధరించి ఉంటాడు. అయితే ఇక్కడ శంఖ చక్ర ధారుడై ఉంటాడు. ఎందుకు ఇలా ఉంటాడు? అది కూడా మరి చక్రం ఏమో ఎప్పుడు కుడి చేతిలో, శంఖం ఎడమ చేతిలో ఉంటుంది. కానీ ఇక్కడ రాముడికి శంఖము కుడి చేతిలో, చక్రం ఎడమ చేతిలో ఉంటుంది అన్నమాట. అది తేడా కనిపిస్తుంది మనకు. అయితే ఇది ఎందుకు ఇలా ఉంటుంది అంటే మనకు పురాణాలు ఏం తెలియజేస్తున్నాయంటే, భద్రుడు తపస్సు చేసినప్పుడు రామచంద్రుడు అప్పుడు రామావతారం అయిపోయింది, ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయిండు శ్రీమన్నారాయణుడిగా. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఈయన తపస్సు చేస్తాడు కదా. ఈయన తపస్సు చేసినప్పుడు ప్రత్యక్షం కావాలంటే అక్కడ వైకుంఠంలో శంఖచక్రధారి అయి ఉంటాడు. అయితే అప్పుడు నేను ఈయనకి మళ్ళీ వస్తాను. అయితే ఏం చెప్తాడు అంటే, రాముడు ఈ భద్రుడికి తపస్సు చేస్తూ ఉంటాడు కదా, ఆ మేరుకు పుత్రుడుగా పుట్టి. అయితే తను తిరిగి వెళ్ళేటప్పుడు భద్రుణ్ణి అనుగ్రహిస్తాను అని చెప్తాడు అయోధ్యకు వెళ్ళేటప్పుడు. కానీ అతనేమో తపస్సు చేస్తూనే ఉంటాడు. ఇక్కడ రామావతారం మొత్తం అయిపోతుంది. ఆ అరణ్యంలో కదా, దండకారణ్యంలో కదా ఈ భద్రగిరి ఉన్నది. అయితే వెళ్ళిపోయిండు కదా అయోధ్యకి రాముడు. వెళ్ళిపోయాడు కాబట్టి రాముడు దర్శనం ఇయ్యలేదు. ఈయన అట్లనే తపస్సు చేస్తూ ఉంటాడనమాట. అయితే అప్పుడు నారదుల వారు ఒకసారి వచ్చి చూసే వరకు రామ 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 అని వినిపిస్తుంది అని చూస్తే, అప్పుడు భద్రుడు, అయ్యో భద్ర, నువ్వు ఇంకా తపస్సు చేస్తూనే ఉన్నావా, నీకు రామదర్శనం కాలేదా అని అంటే, అవును కాలేదు స్వామి, ఇంకెక్కడ రాముడు ఎప్పుడో వైకుంఠానికి చేరుకున్నాడు, రామావతారం అయిపోయింది, కృష్ణావతారము అది కూడా అయిపోయింది, ఇప్పుడు కలియుగం వచ్చింది అని చెప్తాడనమాట. అంటే అయ్యో నాకు రామ దర్శనం గాంధీ, నేను ఎందుకు బతికి ఉండడం అని చెప్పేసి ఆయన తల అంతా బాదుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అట్లా భక్తుడి బాధను విని వెంటనే అప్పుడు నారాయణునికి అది స్ఫురణకు వస్తుందన్నమాట. భద్రుడు పిలిచిన పిలుపుకు టక్కున అక్కడ ఉన్న పళంగా లేచి వచ్చేటప్పుడు ఏం చేస్తాడు అంటే, భక్తుల పాలిటి అంటే భక్త పరాధీనుడు కదా, భక్త సులభుడు, భక్త పరాధీనుడు, ఎవరు పిలుస్తారా ఉరుక్కుంటూ వద్దామని రెడీ ఉంటాడు. అట్లా ఉండే ప్రభు కాబట్టి ఈ భద్రుడు పిలవగానే రామ అని పరిగెత్తుకుంటూ రావడంలోనట చక్రము ఎడమ చేతిలో, శంఖము కుడి చేతిలోకి మారిపోయిందట. చూసుకోకుండానే వచ్చేసిండనమాట. గజేంద్రుడు పిలిస్తే అన్నీ వదిలేసే వచ్చేసిండు కదా. అట్లా ఇక్కడ ఆ విధంగా వచ్చి దర్శనం ఇచ్చాడు.
అయితే శంఖచక్రధారి అయినప్పుడు భద్రుడు ఏమంటాడు అంటే నేను గుర్తుపట్టలేకపోతాడు, నాకు రామదర్శనం కావాలి అట్లనే అని అన్నప్పటికీ నేనే రాముణ్ణి అని అప్పుడు రామదర్శనం కలిగిస్తాడు. చూసిన తర్వాత ఏం వరం కావాలి అంటే అప్పుడు నేను ఇక్కడే ఉండాలి, నాకు మోక్షం ఇచ్చేడు కాదు, నువ్వు ఇక్కడనే కొలువై ఉండవలసిందే, అందరినీ అనుగ్రహించవలసిందే అని చెప్తాడు. చెప్తే అప్పుడు వరం ఇచ్చినందుకు ఈ విధంగా అచ్చామూర్తిగా అక్కడ కొలువై ఉన్నాడు అనమాట. అందుకని చెప్పి మనకు ఇక్కడ వేరే రామాలయాలలో ఉన్నట్టు కాకుండా ఇక్కడ శంఖ చక్రాలతోని, మరి అది కూడా ఎడమ చేతిలో చక్రము, కుడి చేతిలో శంఖాన్ని ధరించి రామయ్య మనకు దర్శనమిస్తాడనమాట. ఇవండి ఇక్కడ ప్రత్యేకతలు. ఈ గుడిలో ఇంకా చాలా ఉన్నాయి మనం అలా చెప్పుకోవాల్సినవి, కానీ మన అవకాశాన్ని బట్టి చెప్పుకుందాము. అయితే ఇది ప్రత్యేకత అన్నమాట. అక్కడ స్వయంగా రాముడే మనకు అనుగ్రహించిన చక్రం దర్శనం చేసుకుంటే దీన్ని మోక్షపురి. అప్పుడు భద్రుడు కోరుతాడనమాట, ఎవరైతే ఇక్కడ రాముడు మోక్షం ఇస్తా అన్నాడు కదా, భద్రుడికి వద్దన్నాడు కదా, నా ఒక్కడికి మోక్షం ఇవ్వడం కాదు, ఇక్కడ వచ్చి ఎవరైతే శ్రీరామచంద్రుని దర్శించుకుంటారో ఈ భద్రాచలానికి వాళ్ళందరికీ మోక్షం ఇవ్వాలి అని కోరుకుంటాడనమాట. అందుకని చెప్పేసి దీన్ని మోక్షపురి అని కూడా దీనికి పేరు. ఇక్కడ భద్రాచలంలో రాముణ్ణి దర్శించుకున్న వాళ్ళు, స్మరించుకున్న వాళ్ళు అందరూ కూడా ఆ మోక్షాన్ని పొందుతారు అని. అట్లా చూడండి, ఇంత పూర్వము వాళ్ళు వరాలు కోరుకోవడం కూడా, అంటే మంచి వాళ్ళు ఎలా వరాలు కోరుకుంటారు, అదే రాక్షసులు ఎలా వరాలు కోరుకుంటారు తెలుసుకోవాలి మనం, వరాలు కోరుకునే వాళ్ళు కూడా. అయితే ఈ విధంగా మనకు ఆ సీతారాముల యొక్క అనుగ్రహాన్ని కలిగించాడు భద్రుడు. కాబట్టి మనం భద్రుణ్ణి కూడా స్మరించుకోవాలి. ఇప్పుడు భాగవతుల సేవ చేస్తే భగవంతుడికి ప్రియంగా ఉంటాం మనం. కాబట్టి భద్రుణ్ణి స్మరించుకొని నమస్కరించుకున్నప్పుడు ముందు గుట్టకు నమస్కరించుకోవాలి. ఎక్కడికైనా గుట్టల మీద పెరుమాళ్ళు ఉన్నారు అంటే మనం గుట్ట దగ్గరికి వెళ్ళగానే ముందు గుట్టకు నమస్కరించుకోవాలి. తర్వాత శిఖరానికి నమస్కరించుకోవాలి. శిఖరం ఎప్పుడు కనబడుతుందో అప్పుడు వెంటనే నమస్కరించుకోవాలి. అంటే ఒక్కొక్కసారి పరిస్థితులకు మనము శిఖర దర్శనం చేసుకుంటే భగవద్ దర్శనం అయినట్టే. కొంతమందికి చేతగాక ఎక్కలేకపోతారు పైకి, కానీ ఆ శిఖర దర్శనం చేసుకున్నప్పుడే వాళ్ళకి ఆ భగవద్ దర్శనము అయినంత ఇదన్నమాట. అందుకోసము ఆ విధంగా చెప్తారు మన పెద్దలు. కాబట్టి ఆ శిఖరాన్ని దర్శనం చేసుకోవాలి. తర్వాత లోపలికి వెళ్ళి పెరుమాళ్ళని దర్శించుకోవాలి. ఇట్లా ఇన్ని విశేషాలున్న ఆ భద్రుడి యొక్క, ఆ రామచంద్రుడి యొక్క అనుగ్రహం మనం అందరికీ మీద ఉండాలి. ఆ భగవత్ కృప విశేషం అనేది కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయాలి. నచ్చితే కాదండి, ఇది చూసి మీరు లైక్ చేసిన వెంటనే మీకు ఒక శుభవార్త వింటారు తప్పకుండా. కాబట్టి ఇది ఫస్ట్ చూడగానే మీరు లైక్ చేయడం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.